పెద్దమ్మ, నీకిద్దరూ సమానమే. ఇద్దరిలో ఏ ఒక్కరు పస్తుపడుకున్నా నీ గుండె తరుక్కుపోతుంది. అలాగే అందరికీ కావాల్సింది ఇవ్వగల తల్లి మన దేశం. ఆ జ్ఞానం లేకుండా మన వాళ్ళు తోటి వాళ్ళని దోచుకు తింటున్నారు. అవును పెద్దమ్మ, ఈ దోపిడీలు మానాలి. మన పిల్లలు నలుగురిలోనూ తల ఎత్తుకుని తిరిగేట్టు చేయాలి. సత్యం బాబు, ముందు నీ భర్తకు నువ్వు నచ్చ చెప్పు. నువ్వే ఇలా అయిపోతే ఎలా? పిల్లలు ఉన్నారు, వాళ్ళకైతే ఏం కాను. తప్పదు. ఈ బంతిపోడు బ్రతుకులో ఏదో ఒక రోజున ఈ దుఃఖం తప్పదమ్మా. అందుకే ఈ బ్రతుకు వదిలేయాలి. మనము పట్టపగలు పట్టణాల్లో నిర్భయంగా తిరగాలి. మన ఆడపిల్లల పసుపు కుంకుమ కలకాలం నిలవాలంటే నీ వాళ్ళకి నచ్చ చెప్పు. ఈ దొంగల దోపిడీ మాన్పించు. నిన్ను మేము అతిథి మర్యాదలతో చూస్తుంటే నువ్వు కుతంత్రం చేసి మా వాళ్ళను గోతిలో తోద్దామనుకుంటున్నావా? ఖబర్దార్! పెద్దరా, నువ్వు తప్పకుండా వదిలేసిన ఈ సత్యం మాటలే మన వాళ్ళు పాటిస్తే మన బ్రతుకులు సర్వనాశనం అయిపోతాయి. ఇది సహించడానికి వీల్లేదు.